ఒక అడవిలో దుప్పి గడ్డి మేస్తూ ఉండగా వర్షం పడేసరికి దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కాసేపటికి వర్షం తగ్గిపోవటంతో బయటికి వద్దామని అనుకుంటుండగా అక్కడికి పెద్ద పులి వస్తూ కనిపిస్తుంది. పొద చాలా దట్టంగా ఉండటంతో పులికి కనిపించే అవకాశం లేకపోవటంతో దుప్పి ఊపిరి పీల్చుకుంటుంది. కానీ పొరపాటున పులి పొదవైపు వస్తే మాత్రం తనకు ప్రమాదం తప్పదని అనుకుని ఒక ఉపాయం ఆలోచిస్తుంది. అప్పుడు అది, ఆ పెద్ద పులి వచ్చే సమయం అయింది, నిశ్శబ్దంగా ఉండండి. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాదే. ఇప్పటికి 99 పులుల గుండె తిన్నా. ఇదొక్కటి తింటే 100 పూర్తవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడేసరికి పెద్ద పులికి ఏమీ అర్థం కాక ఏవో పెద్ద జంతువులు పొదలో దూరి ఉంటాయి. తను ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదని పులి పారిపోతూ ఉంటే దానికి ఒక తోడేలు ఎదురు వస్తుంది. అవి రెండూ ఒకదాన్నొకటి చూసుకోకుండా రెండూ ఢీకొని కింద పడతాయి. అప్పుడు తోడేలు, ఎందుకు పులి మామ అలా పరిగెడుతున్నావు అని అడగగానే పులి తను చెట్ల పొదల దగ్గర చూసిన విషయం తోడేలుతో చెబుతుంది. దానికి తోడేలు, అయ్యో పులిమామ, నువ్వేంటి ఇంత పిరికితనంగా ఉన్నావు? నువ్వు భయపడుతున్నట్లు ఏమీ జరగదు, పద వెళ్ళి చూద్దాం అని పులిని మళ్ళీ వెనక్కు తీసుకొని వస్తుంది. ఇంతలో దుప్పి బయటికి వద్దామని అనుకుని పులిని తోడేలును చూసి మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. ఈసారి మళ్ళీ గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు, కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో చూస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఈరోజు మనం తోడేలు పులి మాంసాలతో విందు చేసుకోవాల్సింది అని దుప్పి గంభీరంగా అనేసరికి అంతే, తోడేలు పెద్ద పులి పరుగులు లంకించుకొని పారిపోతాయి. దుప్పి బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.